ఈ మధ్యన చాలా మంది మా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారని అడుగుతున్నారు. సో మనం కూడా వాళ్ళు ఎంత అవసరం ఉండి అడుగుతున్నారని చెప్పి మనం కూడా ఆ ఫోన్ ఇస్తాం. కానీ ఆ ఫోన్ ని వాళ్ళు ఫోన్ చేయడం కాకుండా వాళ్ళు మన ఫోన్ లో ఉన్న విలువైన సమాచారాన్ని కానీ, లేదా మన ఫోన్ లో ఫోన్ పేలో ఉన్న బ్యాలెన్స్ కానీ చెక్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో మనకు తెలియకపోవచ్చు, తర్వాత మనం చూసుకున్నప్పుడు దాంట్లో సమాచారం పోతుంది, అలాగే డబ్బులు కూడా పోతున్నాయి. సో వీటి వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికోసం మీకు పరిష్కారం కోసం నేను ఒక మంచి చిట్కా తీసుకొచ్చాను మీకోసం. మీ ఫోన్ లో *#*4636 ## అని డైల్ చేయండి. చూడండి, *#*4636 ###. అప్పుడు దీంట్లో మీకు యూసేజ్ స్టాటిస్టిక్స్ అని చూసారా, దాన్ని ప్రెస్ చేయండి. సో రీసెంట్ గా వాళ్ళు వాట్సాప్ అని, ఇలా ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఇలా ఎన్ని చేస్తే అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూసేజ్ టైం అంటే వాళ్ళు లాస్ట్ టైం ఏ టైంలో యూజ్ చేశారు, ప్లస్ యూసేజ్ టైం ఎన్ని మినిట్స్ ఉంది, ఎంత మినిట్స్ ఏం వాడారు అనే కూడా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. దీనివల్ల మనకి వాళ్ళు మన ఫోన్లో ఏం చేశారు అనేది తెలుస్తుంది. సో దీంతో పాటు చాలా మంది మన ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నారు, ఇప్పుడే కాల్ చేస్తామని చెప్పి తీసుకుంటున్నారు. కానీ బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ చేస్తున్నారు. ఈ కాల్ ఫార్వర్డింగ్ అనేది చాలా డేంజర్. ఏం చేస్తున్నారు, మనకి మన ఫోన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతారు. ఒకసారి మనకి కాల్స్ అన్రీచ్డ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాల్ డైవర్ట్ అనేది అవుతుంది. సో ఎలా చేస్తారంటే జియోలో మాత్రం *401* ఏదైతే నెంబర్ పెడతారో, హ్యాష్ కొడతారో, ఆటోమేటిక్ గా మనకి ఎప్పుడైతే అన్రీచ్ వచ్చినప్పుడు కానీ, సిగ్నల్ లేనప్పుడు కానీ, ఒకసారి మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఆటోమేటిక్ కాల్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సేమ్ యాజ్ గా ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ లో ***21*, అలాగే మొబైల్ నెంబర్ కొట్టి హ్యాష్ కొడితే సేమ్ అలా కాల్ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే విఐలో ***21*123 అంటే మొబైల్ నెంబర్ హ్యాష్ కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీ విఐలో కూడా కాల్ ఫార్వర్డ్ అవుతుంది. మరి మన ఫోన్ లో కాల్ ఫార్వర్డ్ అంటే ఎట్లా తెలుస్తుంది అంటే, దానికోసం ఒకటి మీకు చెప్తాను. *#61# గుర్తుంచుకోండి, *#61# అని డైల్ చేయండి. ఒకవేళ కాల్ ఫార్వర్డింగ్ లో ఉంటే దాంట్లో కాల్ ఫార్వర్డ్ అని చెప్పి మీ నెంబర్ అని రాసి ఉంటుంది. కంపల్సరీ ఎవరైతే నెంబర్ పెట్టారో మీ దాంట్లో ఆ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ దాంట్లో మీ నెంబర్ అయితే ఉన్నట్లయితే మరి దాన్ని డియాక్టివేట్ చేసుకోవడం ఎలాగా గుర్తుంచుకోండి. #002# ఇది డైల్ చేయండి. ఆటోమేటిక్గా ఇన్ కేస్ కాల్ ఫార్వర్డింగ్ ఉంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. గుర్తుంచుకోండి, #002# ఇది పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇన్ కేస్ కాల్ ఫార్వర్డింగ్ అనే యాక్టివేట్ ఉంటే ఆటోమేటిక్ డియాక్టివేట్ అవుతుంది. మరిన్ని సమాచారం కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. లక్ష్మణ్ మొబైల్స్ కిరణ్.